పాండల రాజు రాజశేఖరుడు ఒక దివ్య శిశువును తనయుడిగా పెంచాడు. ఆ శిశువే హరిహరపుత్రుడు అయిన మణికంఠుడు. ఆయన జన్మించటానికి ఒక మహాకారణం ఉంది. రాణి అసూయతో మిక్కిలి బాధపడుతూ తనకు కోలుకోవాలంటే పులిపాలే ఔషధం అని నాటకమాడింది. ఇది అసాధ్యం అని అందరూ అనుకున్నా మణికంఠుడు చిరునవ్వుతో నేనే పులిపాలను తెస్తాను అని వ్రతం చేశాడు. అటవీలోనికి వెళ్లిన మణికంఠుడు రాక్షసి మహిషిని సంహరించాడు. దాంతో లోకంలో శాంతి స్థాపన అయ్యింది. ఆ తరువాత ఆయన ఒక మహాపులి మీద ఎక్కి వెనుక అనేక పులులతో సహా రాజమహలానికి చేరాడు. రాజు ఆయన దివ్యరూపాన్ని చూసి నమస్కరించాడు. అప్పుడే మణికంఠుడు తన అసలైన స్వరూపాన్ని హరిహరపుత్రుడిగా ప్రకటించాడు. రాజుతో నేను ఇక్కడ ఉండను. నా స్థానమై శబరిశైలమనే పవిత్ర పర్వతంపై మీరు ఆలయాన్ని నిర్మించండి అని ఆజ్ఞాపించాడు. అలా శబరిమలలో అయ్యప్ప స్వామి స్థిరపడి భక్తులను సత్యం, భక్తి, నియమంతో కాపాడుతూ నిత్యం కృప కటాక్షాలు కురిపిస్తూనే ఉన్నాడు.